మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి నా బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉంటే ఏదో ఒక ఫారెస్ట్ ఏరియాకి వచ్చారు అని అనుకుంటా ఉన్నారేమో. అది మాత్రం కానే కాదు. సో ఎక్కడికి వచ్చాము, ఏంటి, ఈ ప్లేస్కున్న విశిష్టత ఏంటి అనేది మా సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు అయితే చెప్తారు. సార్ ఏంటంటే మనం వచ్చిన లొకేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. అమరావతి ఊపిరి పీల్చుకో అనే విధంగా కనపడతా ఉంది. సో ఎక్కడికి వచ్చాం? బాహుబలి సినిమాలో మాహిష్మతి బాహుబలి తిరిగి వచ్చాడు అన్నట్టుగా ఇప్పుడు మా అమరావతిలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరిగి రాబోతుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది. కాబట్టి అమరావతి తిరిగి ఊపిరి పీల్చుకుంటుంది, ఊపిరి పోసుకుంటుంది అనే మాట అంతా వినిపిస్తుంది. ప్రస్తుతం మేము ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నవీన్, మనం ఇది అమరావతి రాజధానికి పురుడు పోసుకున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సరిగ్గా మనకి 5 ఏళ్ల కిందట, దాదాపు 5 ఏళ్ల కిందట, 4 సంవత్సరాల కిందట అనుకుంటాను, 9 సంవత్సరాలు 9 సంవత్సరాల కిందట ఎగ్జాక్ట్గా నరేంద్ర మోడీ కావచ్చు, అలాగే ప్రధాని హోదాలో ఆయన ఇక్కడికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచే రాజధానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు భారీ ఎత్తున దేశమంతా కూడా అప్పుడు దాదాపు కోట్ల మంది వీక్షించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. నేరుగా మనం అక్కడికి వెళ్దాం, అన్ని డీటెయిల్ గా. ఎందుకంటే ఇక్కడ అమరావతి అభివృద్ధికి మొదటి అడుగు పడింది. అదేవిధంగా అంటే మళ్ళీ పూర్వ వైభవానికి ఇక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాము. అదేవిధంగా రైతులు కూడా ఇక్కడికి చాలా మంది కూడా చాలా ఆనందంతో వచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో అప్పుడు వేల ఎకరాలు, దాదాపుగా 35,000 ఎకరాల వరకు అయితే రైతులు ఇచ్చారు. ఆ పొలాలు మొత్తం, ఆ పంట, ఆ స్థలం అంతా కూడా ఇప్పుడు కీకారణ్యంగా మారిపోయింది. ఇప్పుడు రైతులు ఉన్నారు, అదేవిధంగా కొద్దిమంది ప్రజలు ఉన్నారు ఇక్కడ, లోకల్ ప్రజలు. వారితో అయితే మనం మాట్లాడదాము, వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈ ప్రాంతం చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తుందో, మీకు సరిగ్గా 9 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చే శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం. ఇక్కడ హోమం చేశారు, శంకుస్థాపన జరిగింది. చుట్టూ చూడొచ్చు, హోమం అంతా ఇక్కడ జరిగింది, ఇక్కడ శంకుస్థాపన జరిగింది ఈ ప్రాంతంలోనే. అంటే ప్రపంచంలోనే ఒక మేటి రాజధానిగా అమరావతిని నిర్మించాలి అనేటువంటి ఒక ప్రణాళికతో ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 50,000 పైచిలకు ఎకరాలతో ఈ ప్రాంతాన్ని సిఆర్డీ కింద తీసుకోవడం జరిగింది. అటు గుంటూరు, విజయవాడ ఈ 2 నగరాలను కలుపుతూ ఈ ప్రాంతంలోనే అమరావతిని ఏర్పాటు చేశారు. విజయ్ గారు ఏంటంటే పనులు అయితే మొదలైనట్లుగా కనపడతా ఉంది. సిఆర్డీఏకి సంబంధించిన వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ క్లీనింగ్ కూడా మొదలు పెట్టేసేసారు. అంటే ఇక ప్రమాణ స్వీకారం జరిగిన తరువాత మొదటి అడుగు ఇంకా ఇదే ఉన్నట్టుంది. బాబు గారు మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. అమ్మా నమస్తే. ఏంటమ్మా క్లీన్ చేస్తున్నారు? ఎవరు చెప్పారు? సిఆర్డీ వాళ్ళు చెప్పారా? ఇంతకుముందు ఎప్పుడు దీన్ని ఇక్కడ క్లీన్ చేయలేదా? చేయలేదు. దాదాపు సంవత్సరాల పాటు ఇట్లాగే ఉండేది. ఇంతకుముందు ఇలాగే ఉండేదా, లేకపోతే చాలా క్లీన్ గా ఉండేదా? క్లీన్ గా ఉండేది, బాగుండేది. ఎప్పుడు అప్పుడు 2014 నుంచి 19 చంద్రబాబు ఉన్నప్పుడు. సో ఇది ఎన్ని రోజుల లోపల క్లీన్ చేయమని చెప్పారు మీకు? ఎన్ని అయిపోవాలి, జనాన్ని ఎక్కువ పెట్టి తొందరగా చేయాలి. రైట్, చూడొచ్చు. అంటే ఏం చెప్తున్నారు, దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడంతా కూడా ఎవరు ఒక మనిషి కూడా అడుగు పెట్టినటువంటి ప్రదేశం. ఒకసారి చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో మనం ఒక అడవిలోకి వచ్చినట్టుగా ఉంది. సార్ ఇక్కడ కొద్దిమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే సార్, మీ పేరు సార్? చిన్న సార్. చిన్న గారు, సార్ ఏంటి ఇక్కడ చూస్తే ఒక అడవి ప్రాంతానికి వచ్చినట్లుగా కనపడతా ఉంది. ఒక పక్క చూస్తే కూటమి ఒక రేంజ్లో అధికారంలోకి వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది సార్. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత ఏడాదిలో ఇప్పుడు చూసుకుంటే శ్మశానం అన్నారు. బొత్స సత్యనారాయణ కానీ, కొడాల నాని కానీ, పేరు నాని కానీ అమరావతి రాజధాని శ్మశానం అని ఏకాలంగా మాట్లాడారు సార్. మేము రైతులమే, మేము భూములు ఇచ్చాం. ఏంటి రాష్ట్ర రాజధాని ఉండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పేసి మేము భూములు ఇస్తే 5 సంవత్సరాలు కూడా ఈ రాజధాని ప్రాంతంలో రైతులను ఏడిపించారు సార్. ఇక్కడే మందు బాటలు తాగేసేవాళ్ళు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి ఒక పవిత్రమైన ప్లేస్ సార్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సార్. ఒకసారి ఇక్కడ ఈ శిలాఫలకం కూడా కనపడతా ఉంది. ఇదండి, నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఆ శిలాఫలకం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ గారు ఉన్నారు. ఎస్, ఇక్కడ అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి బంపర్ మెజారిటీతో, ఎవరు ఊహించినటువంటి మెజారిటీతో ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేమ్ కూడా శిలాఫలకంలో అక్కడ ఉంది.
ఈ ఆనందం వీళ్ళ మాటల్లో చూస్తామంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది అంటే చూస్తామంటే 5 ఏళ్ళు ఓపిక బిగపట్టుకొని ఈ ప్రాంతాన్ని ఒక రకంగా వరల్డ్ క్లాస్ సిటీగా చూడాలనుకున్నటువంటి వీళ్ళ కళలంతా కూడా ఒక్కసారిగా మొత్తం వీళ్ళ కళలన్నీ కూడా అసలు నిజమవుతున్నాయి. ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు విజన్ అంతా కూడా మళ్ళీ అమరావతి ద్వారా ఆయన చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇంగ్లీష్ లో కూడా అందరూ క్లీన్ చేస్తున్నారు. సో అంటే ఇది కారణంగా అంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఇక్కడ అంతా కూడా స్టిక్కర్లు అంటించేశారు, ఎక్కడ కూడా శిలాఫలకాలు బయట కనపడదు. ఇక్కడ మోదీ గారు పవిత్రమైన మట్టిని తీసుకొని వచ్చిన ప్రదేశము అది కదంటే ఇక్కడంతా చెట్లు పడిపోయినాయి, ఇరిగి పడిపోయినాయి, మొత్తం అంతా కూడా చాలా దారుణంగా ఉంది. ఎంతో పవిత్రంగా భావించినటువంటి ఒకప్పుడు ఈ ప్రదేశం ఇప్పుడు మందుబాబులకు అలాగే రకరకాల అసాంఘిక కార్యక్రమాలకు ఈ ప్రాంతం వేదికగా మారిపోయింది. ఇప్పుడు మనం నడుస్తున్నామంటే 5 కోట్ల మంది జనాభా ఆశ కోరిక అనేది ఇప్పుడు నెరవేరబోతా ఉన్నట్లు కనపడతా ఉంది. ఎందుకంటే 3 రాజధానులకు మేమంతా వ్యతిరేకం అని ఈ తీర్పు తెలుస్తా ఉంది ఎన్నికల్లో వచ్చిన. అంటే మామూలుగా జనానికి బయట అసలు నిజంగా ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు. మనం ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మనకు అసలు నిజంగా ఈ విధంగా తయారైంది అనేది షాక్ అవుతున్నాం. చూడొచ్చు, పిచ్చి పిచ్చి మొక్కలు. జనరల్ గా ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా కూడా ఇలా ఈ విధంగా దాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితి. సార్ చిన్నగా ఇదేంటి, నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతంలో నీరు మట్టి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పవిత్రమైన జలాలను సార్ దాన్ని చూపిస్తాం సార్. ఇక్కడే ముందుగా సార్ మేము ఎక్కువ ప్రత్యేక పూజలు చేసుకుంటూ అమ్మవారికి మొక్కుంటూ, అయ్యా ఒక్కసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మా రైతు కష్టాలు బాగుంటాయి, మా రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పేసి మేము ఎప్పుడు కూడా హోమాలు చేసుకుంటుంటే మమ్మల్ని హోమాలు చేసుకోకుండా పూజలు చేయనీయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడే గొర్రెలు పొడుగా పెట్టుకోవటం, ఇక్కడే మందు తాగటం. వాళ్ళకైతే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, కానీ మా రైతులకి మేము పూజలు చేసుకోవడం మా పర్మిషన్ ఇవ్వలేదు సార్. అంటే మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చలేదు, అసలు రానిలేదు సార్. మేము ఇప్పుడు వచ్చి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టుకున్న దేవుని మొక్కు అనుకుంటే పోలీసులు వచ్చి నీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్, నువ్వు ఎందుకు వచ్చారు అని చెప్పేసి. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసేసి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇన్ని రోజుల తర్వాత మీరు అడుగు పెట్టారు కదా, మీ ఫీలింగ్ చాలా సంతోషం సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుంటేనే మా రైతు కష్టాలు మొత్తంగా చాలా తీరిపోయింది, చాలా సంతోషంగా ఉన్నాం. మా రైతులు చేసిన పాదయాత్ర కూడా ఫలించిందని చెప్పేసి కూడా డెవలప్మెంట్ ఎట్లా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, విజయ్ గారు, గత 20-25 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈ 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి ఇంకొక ఎత్తు అన్నారు ఆయన. అంటే ఆయన చెప్పిన మాట కూడా ఇక్కడే సార్ మా దేవుళ్ళు మొత్తం కూడా ఇక పటాలు మొత్తం కూడా పడేసి కింద పడేసి వీళ్ళు మీరు పెట్టుకొని ఎప్పుడు కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకొని నిలబెట్టుకునే వాళ్ళు సార్. ఏం చేయనీయకుండా ఏమి చేయకుండా మమ్మల్ని అడ్డుకొని ఈ రకంగా ఉన్నారు సార్. చూడండి సార్, అసలు పూజకు నోచుకోలేదు, మాకు పూజ చేయడం కూడా అనుమతి అవ్వలేదు సార్. విజయ్ గారు ఒక్క నిమిషం, అంతకుముందు దీన్ని రెడీ చేసిన తర్వాత ఇక్కడంతా పూజలు చేసిన తర్వాత చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగేది, రోజు పూజా కార్యక్రమం జరిగేది సార్. అక్కడ హోమం జరిగేది, ప్రత్యేకమైన పూజలు చేసుకునే వాళ్ళు, పవిత్రాలు చాలా నీరు మట్టి మొత్తం కూడా ఇక్కడే ఉండి మేము డైలీ ఇక్కడ పూజలు చేసాం సార్. చుట్టూ పూలు అలంకరించుకొని ప్రతి ఎన్ని రకాల పూలు అన్ని రకాల పూలు ఈ పవిత్రమైన జలాలతో మేము ఇక్కడ కూర్చొని ఎప్పుడు ప్రత్యేక పూజ, అయ్యా ప్రశాంతంగా ఉండాలి, మన రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా పూజలు చేసాం సార్. రైట్, ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడొచ్చు, 13,000 గ్రామాల పంచాయతీలు, 3,000 వార్డులు దాదాపుగా, అలాగే 13,000 గ్రామ పంచాయతీస్, 3,000కి సంబంధించినటువంటి వార్డులు, అలాగే ప్రపంచంలో గల 80 పవిత్ర క్షేత్రాల నుంచి, అలాగే స్వాతంత్ర సమరయోధుల జన్మస్థలాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి కావచ్చు, అదేవిధంగా 35కు సంబంధించినటువంటి పవిత్ర నదులు గంగా, గోదావరి, కృష్ణ, యమున, కావేరి, ఇలా అనేక నదుల సంబంధించినటువంటి మట్టిని ఇక్కడ తీసుకొచ్చినటువంటి ప్రాంతం. 171 ప్రముఖ దేవాలయాలకు సంబంధించి చెప్పండి. మేము పవిత్రమైన నీళ్లు ఉంటాయి కదా సార్, మన కుండలతో చుట్టూ ఉంటాయి సార్. నవీన్, అదేవిధంగా చూసారా బోర్డు, చూసారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గల దాదాపు 171 ప్రముఖ దేవాలయాలకు సంబంధించినటువంటి మట్టిని కూడా ఇక్కడ ఉంది. రాగి చెమ్ములతో పవిత్రమైన నీళ్ళు ఆడ పెట్టి మేము చెమ్ములు చుట్టూ కూడా పెట్టుకుంటే ఆ చెమ్ములు కూడా దొంగిలించారు సార్. ఓకే సార్, ఇప్పుడు ఏంటి ఫైనల్గా మొత్తానికి ఎట్లాంటి అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు అమరావతి ప్రజలు? మేము రాజధాని భూమిచ్చాం కాబట్టి రైతులందరికి కూడా మాకు రావాల్సిన ప్లాట్లు ఇచ్చి రోడ్లు వేసి డ్రైనేజ్ ఇస్తే మా రైతులు పడిన కష్టాలన్నీ తీరిపోయాయని చెప్పేసి మేము అభివృద్ధి కోరుకుంటున్నాం. ఏంటంటే చంద్రబాబు ఒకటే మాట చెప్పాడు, ఆయనే మాకు రాజధాని కట్టాలని చెప్పేసి 5 సంవత్సరాలు మేము పోరాటం చేసామండి. ఆ పోరాటం ఈరోజు మాకు ఫలించింది. మాకు ఏం లేదండి,
రైతులందరూ కోరుకునేది అంటే రాష్ట్రానికి రాజధాని కావాలి. రాష్ట్ర రాజధాని డెవలప్ అయితే మేము సంతోషంగా ఉంటాం. మేము భూములు ఇచ్చాం కాబట్టి మాకు ఉపయోగంగా నమ్మకం ఉందా ఇప్పుడు? ఎందుకంటే ఆయన వచ్చేసేసి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా ఉండాలి, ఆ రెండు కూడా ఒకే గాడిలో వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఆ విధంగా తీసుకునే వెళ్ళే విధంగా కనపడతా ఉందా? బ్రహ్మాండంగా సార్, విజనరీ నాయకుడు అండి. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన ఎక్కడ కూర్చున్న వజ్రంలాగా ఉంటాడు. ఆయన ఎటుపోయిన పెట్టుబడిదారులు వస్తారు సార్, మేము పెట్టుబడి పెడతాం, మేము రాజధాని కడతాం అని చెప్పేసి ఇతర ప్రాంత ప్రతి ఒక్క జిల్లాల నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ నిన్న చూశాను సార్. మేము ఇంట్లోనే ఉన్నాను, బాబు గారు ఇంట్లోనే కూర్చున్నాను. పెద్ద పెద్ద విఐపీలు కానీ సార్ మేము రాజధాని కడతాం సార్, మేము పెట్టుబడులు వస్తాం సార్, మేము పెట్టుబడి పెడతాం సార్ అని నేను ఏంటంటే నేను ఒక రైతుని సార్. గెలిచిన తొలి రోజే సార్, రిజల్ట్స్ వచ్చినటువంటి మొదటి రోజు. అవును సార్, మొత్తం పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్, కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ వచ్చారు సార్. అందరూ వచ్చి మేము రాజధానికి మేము ఉంటాం, మేము పెట్టుబడి పెడతాం సార్, మాకు ఇవ్వండి ఎంట పడ్డారు సార్. బాబు గారు అందరికీ ట్యాంక్స్ అమ్మ నన్ను గెలిపించినందుకు. నేను మళ్ళీ 5 సంవత్సరాల రాజధానిని పూర్తిగా కట్టప్పు చెబుతాను. రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చెప్పేసి వాళ్ళు అన్నారు కదండి, 5 ఏళ్ళలో ఏం కట్టేస్తారు, అసలు అదంత సాధ్యమా? ఏమన్నా గ్రాఫిక్స్ చంద్రబాబు చూపించిన అన్ని కూడా బాహుబలి సినిమా గ్రాఫిక్స్ అని రకరకాల విమర్శలు చేశారు కదా. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ రాజధాని ప్రాంతంలో ఒక కమ్మ అని చెప్పేసి ముద్రేశారు సార్. ఎక్కువ శాతం కమ్మ రాజధాని అన్నారు సార్. కానీ కమ్మ రాజధాని కాదు సార్, ఇది ఎస్సీ ఎస్టీ రాజధాని సార్. ఇది మేము అందరూ కూడా ఎస్సీలవే, ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు వీళ్ళందరూ రైతులే సార్. 6 ఎకరం 10 సెంటు 30 సెంటు రైతులు సార్. ఈ రోజు 5 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి మాకు 14 గజాలు ఇస్తాడు సార్, 14 గజాలు ఇస్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు మిన్నంగా కౌలు పెంచిస్తున్నాడు సార్. 5 సంవత్సరాలు పోరాటం చేసినా కూడా. మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు సార్? నేను 20 ఎకరాలు ఇచ్చాను సార్. 20 ఎకరాలు ఇచ్చారు. 20 ఎకరాలు ఇచ్చాను సార్. అయినా కానీ నా పైన 40 కేసులు పెట్టారు సార్. 40 కేసులు సార్. ఎందుకు పెట్టారండి? నేను రాజధాని కోసం పోరాటం చేస్తున్నాను సార్. 3 ఇక్కడ ఉద్దండరాని భవనంలో ఒక్క రాజధాని పెట్టాను సార్. నేను మన రాష్ట్ర రాజధాని కావాలని చెప్పేసి పోరాటం చేసిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వాళ్ళు విమర్శిస్తున్నారు సార్. రాజధాని భూమి ఇచ్చిన రైతు కూడా తెలుగుదేశం సార్. అందరూ ఉండరుగా ఈ ప్రాంతంలో, వైసీపీలు ఉంటారుగా, మరి వాళ్ళు కూడా ధర్నా చేశారుగా. ఫస్ట్ కొట్టిన వాళ్ళనే మళ్ళీ. నాకు మీరు అన్నట్టుగా అందరూ కూడా మీరు చెప్పారు అందరూ దళితులు అని. మామూలుగా వైసీపీ వాళ్ళు మీ ప్రత్యర్థులు దళితులు అంతా కూడా వైసీపీ సైడ్ అంటా ఉన్నారు కదా ఇక్కడ చూస్తే. అమరావతి కమ్మ రాజధాని ఇక్కడ కేవలం ఆ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళే ఆ రైతులు ఉండేది, మరి ఎవ్వరు లేరు అంటూ కూడా ఇప్పటి వరకు రకరకాల ట్రోలింగ్ చేశారు. ఒకసారి మీరు అందరూ ఎవరో చెప్తారా? వైసీపీ కరెక్ట్గా వైసీపీ చెప్పు. వైసీపీ అవునండి. నిజంగా మీరు చెప్పండి, అసలు ఈ డెవలప్మెంట్ అయిందా? ఎందువల్ల ఈ విధంగా అమరావతి ఈ విధంగా మారిపోయిందంట? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని. అవునా? మీరేం ఊహించారు? మీరు వైసీపీ నాయకులు కదా. అమరావతి ప్యాకేజ్ ఎక్కువ ఇస్తా ఉన్నారండి అప్పుడు. 1450 గజాలు ఇస్తామన్నాడు, కౌలు పెంచుతామన్నాడు. తీరా చూస్తే కౌలు లేవు, పెంచింది లేదు, ఉన్నదానికి పోల్సిన తప్పితే బాగుపడ్డది లేదు. నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా బాధపడ్డారా? చాలా మంది అండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద చాలా మంది, ఒకళ్ళిద్దరు కాదు, దాదాపుగా 99% మంది బాధపడ్డ వాళ్ళే కానీ దీని గురించి సంతోషపడేవాళ్ళు లేరు. సంవత్సరాలు బట్టి మరి పొలాలు ఇచ్చేసి ఉన్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఉన్న పొలం మొత్తం ఇచ్చేశారు, పంట పండించుకోవడానికి ఏం లేదు. వీళ్ళు ఎట్లా ఆధారపడి బతుకుతున్నారు ఈ 5 సంవత్సరాలు బట్టి? అదే అండి, ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి మీరు మీ ముఖాల్లో అయితే ఆనందం కనపడతా ఉంది. విజయ్ గారు దీనికి కన్క్లూజన్ అంటే ఏంటి, ఎట్లా చూడొచ్చు మనం ఇది? అంటే నవీన్ చూస్తుంటే నాకు తెలిసి ఒకసారి వీళ్ళందరిని అడుగుదాం. మీరందరూ ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? బయట ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి ఎవరో. ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు జిల్లా నుంచి వచ్చారు. ఈ ఏరియా రాజధాని ఏరియా చూడటానికి వచ్చాం సార్. వచ్చారు. మీరు మిగతా వాళ్ళందరూ వేరే ప్రాంతాల నుంచి వచ్చారా? ఈ ప్రాంతం వాళ్ళేనా? ఈ ప్రాంతం వాళ్ళే. అంటే కొంతమంది ఈ ప్రాంతం వాళ్ళు ఒక్కసారిగా, అంటే నిన్నే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఒకసారిగా ఎవరైతే పూజ చేసి పవిత్రమైనటువంటి స్థలంగా భావించినటువంటి ఈ ప్రాంతం ఉందో, మోడీ గారు అలాగే బాబు గారు వీరందరూ చేసినటువంటి ఈ ప్రాంతాన్ని అందరూ చూడడానికి పెద్ద ఎత్తున సందర్శకులు వస్తున్నారు, వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు నవీన్. సో ఫైనల్గా మనకు చెప్పాలంటే రోజు రోజుకి తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అంతా కూడా క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అమరావతి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నమ్ముతున్నారు. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అంటే 5 కోట్ల ఆంధ్రుల తీర్పు కూడా ఇదే. అంటే ఒకే రాజధాని, 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అని చెప్పేసి ప్రజలందరూ కూడా, ఏపీ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పినట్లుగా ఈ ఓటు మనం ఆ రిజల్ట్స్ చూస్తామంటే మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ. రైట్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.